సో ఓటీటీ మూవీస్ 2 రోజుల్లో 8 సినిమాలకు పైగా వచ్చేస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా చూడవలసినయి 5 మూవీలైతే ఉన్నాయి. సో ఆ సీరీస్‌లేంటి, ఈ మూవీస్ ఏంటి, ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్‌లోకెళ్ళిపోతే ఓటీటీలో అయితే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఇక ఈ వారంలో 26కి పైగా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాగా వాటిలో 2 రోజుల్లో 8 మూవీస్ తెలుగు భాషలో రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో 2 స్ట్రీమ్ తెలుగు సినిమాలు తప్ప మిగతావన్నీ డబ్బింగ్ మూవీసే. ఇక వీటన్నిటిలో ఖచ్చితంగా చూడవలసిన సినిమాలు 5 ఉన్నాయి. సో అవేంటంటే ఈ వారం దాదాపు ఇక 26, 20న 20 మూవీస్ పైగా వచ్చినాయి. సో దీంట్లో తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో హారర్, సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్, ఇక రొమాంటిక్, సర్వైవల్ థ్రిల్లర్, ఇతర జోనర్స్ అయితే ఉన్నాయి. ఏ జోనర్స్ తగ్గ ఆ జోనర్స్ ఉన్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి వచ్చేసి స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఇది తెలుగు డబ్బింగ్ డిసెంబర్ 26న రిలీజ్ అవుతుంది. త్రిబులర్ బిహైండ్ అండ్ బియాండ్ ఇది తెలుగు డాక్యుమెంటరీ మూవీ డిసెంబర్ 20న అయితే వస్తుంది. ఇక స్వర్గవాసుల్ తెలుగు డబ్బింగ్ తమిళ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా ఇది డిసెంబర్ 27న వస్తుంది. ఇక అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వచ్చేసి మై ప్రిన్సెస్ సీజన్ 1 ఇది రొమాంటిక్ డ్రామా ఇది 26. నెవర్ లెట్ గో ఇది తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది డిసెంబర్ 26న వస్తుంది. యువర్ ఫాల్ట్ ఇది తెలుగు డబ్బింగ్ స్పానిష్ రొమాంటిక్ డ్రామాస్ మూవీ ఇది. సో డిసెంబర్ 25న రహస్యం ఇదం జగత్ ఇది ఈటీవీ విన్ ఓటీటీలో అయితే ఉంది. డిసెంబర్ 26న తెలుగులోకి వచ్చింది. ఇక డాటర్స్ ఇది తెలుగు డబ్బింగ్ హిందీ మూవీ ఇది. సో ఇది వెబ్ సిరీస్ అనమాట. జియో సినిమా ఓటీటీలో అయితే ఉంది. డిసెంబర్ 25న అయితే వచ్చింది. ఇక ఇలా 2 రోజుల సినిమాలు వెబ్ సిరీస్లు కలిపి 8 ఓటీటీ స్ట్రీమింగ్కి అయితే వచ్చాయి. వీటిలో ఖచ్చితంగా చూడవలసిన 5 మూవీలు ఉన్నాయి. అవి ఏంటంటే స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఓటీటీ ఇది 2021 సెప్టెంబర్ డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. వెబ్ సిరీస్ ఇది. స్క్విడ్ గేమ్ సీజన్ 1 సూపర్ హిట్ అయింది. ఇది అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ అందులో గేమ్ తెగ ట్రెండ్ అయితే క్రియేట్ చేసేది. దాంతో ఈ వెబ్ సిరీస్ 2వ సీజన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ స్టోరీలోనే భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో అయితే 2024 డిసెంబర్ 20 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి అయితే కొరియన్‌తో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ భాషల్లో వచ్చిన స్క్విడ్ గేమ్ ఇది చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు. స్క్విడ్ గేమ్ 2 ఇది. సో ఇక సెకండ్ వచ్చేసి త్రిబులర్ బిహైండ్ అండ్ బియాండ్ ఓటీటీకి వచ్చింది. త్రిబులర్ మూవీతో జక్కన్న రాజమౌళి ఎంతటా రికార్డ్స్ క్రియేట్ చేశాడో తెలిసిందే. గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని తీసుకెళ్లిన మూవీ రౌద్రం రణం రుధిరం. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా మేకింగ్ బిహైండ్ సీన్స్ వివరిస్తూ ఒక డాక్యుమెంటరీ మూవీ అయితే వచ్చింది. కాబట్టి ఇది కూడా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ వచ్చేసి స్వర్గవాసుల్ ఇది ఓటీటీకి వచ్చింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే వరకు తమిళ మూవీ స్వర్గవాసుల్ మంచి చాయిస్ అని చెప్పొచ్చు. నవంబర్ 29 అయితే థియేటర్లో విడుదలైన ఈ సినిమా జైల్లోని ఒక ఖైదీ చుట్టూ తిరుగుతుంది స్టోరీ. దీనికి ఐఎండిబిలో కూడా మంచి రేటింగ్ ఉంది. సో స్వర్గవాసుల్ నెట్‌ఫ్లిక్స్ తమిళంతో పాటు తెలుగులో ఓటీటీ స్ట్రీమ్లో అయితే అవుతుంది. ఇక ఫోర్త్ వచ్చి నెవర్ లెట్ గో ఇది హర్రర్ సినిమాలు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు పిల్లలతో ఓ తల్లి చేసే సర్వైవల్ జర్నీనే నెవర్ లెట్ గో మూవీ. ఇది హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్గా అయితే తెరకెక్కింది. మూవీ ఇంగ్లీష్తో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మరాఠీ భాషల్లో అమెజాన్ ప్రైమ్లో అయితే ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి రహస్యం ఇదం జగత్ ఇది తెలుగులో తెరకెక్కిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ. సో ఇది రహస్యం ఇదం జగత్ అమెరికాలో స్త్రీ చక్రంపై జరిగిన పరిశోధన నుంచి స్ఫూర్తిగా తీసుకొని టైం ట్రావెల్, వాల్ హోల్, హిందూ పురాణాలు, ఇతిహాసాలు జోడించి ఈ మూవీని అయితే తీశారు. ఈ స్ట్రైట్ తెలుగు ఫిలిం ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 20 నుంచి ఈటీవీ విన్లో రహస్యం ఇదం జగత్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇవి మంచి మూవీస్ అయితే ఈ వారం. సో ఈ మూవీలో మీరు ఏ మూవీ చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.